రామచంద్ర, ఏందిది? అసలు లోకం ఎటు పోతాంది, మనం ఎటు పోతాన్నాము? అసలు మనోళ్ళకి ఏమైతాంది? ఏందంట రానోళ్ళ? ఇది వరకు వార్తలంటే ఎట్లుండేటి? భార్యను నరికి చంపిన భర్త, అదనపు కట్నం కోసం ఇల్లాలి ప్రాణం తీసిన కసాయి భర్త, పిల్లలు పుట్టలేదనే వంకతో భార్యను ఉరేసి చంపిన కంత్రి మొగుడు, కొత్త కారు కొనియలేదని భార్యను చంపి పాత కారు డిక్కీల పెట్టిన భర్త, తాగిన మైకల్లో భార్యను కత్తితో నరికి చంపిన తాగుబోతు భర్త. ఇగో గిసొంటి వార్తలు వచ్చేటి కదా, కానీ ఇప్పుడు అంతా తిర్రమర్ర అయిపోయింది. భర్తను చంపిన భార్య అని రోజుకొకటి వస్తూనే ఉన్నాయి. ఇక అసంటి వార్తలు చూసి 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 ఇక ఇది కామనే కదా అన్న కాడికి వచ్చింది. ఇగో ఇప్పుడు మరో ఇల్లాలు పెనిమిటికి మందు పెట్టి చంపిందట. పారి మరి మనం గది నడుచుకుని అసలు ఎట్లా చెప్పాలి ముచ్చట? ఇగో గీడ స్కూటర్ మీద ఏమన్నా ఫోటో దిగిండా, ఈ అన్న పేరు బాలాజీ, కానీ ఇప్పుడు లేడు. ఇంట ఆమె పోతాం పెట్టిందట, అది కూడా థమ్సప్లా గడ్డి మందు కలిపి చంపేసిందట. ఇక చెప్పురి మరి. అరంగల్ జిల్లా అర్ధనపేట భవానికుంట కాడ బాలాజీ ఉన్ను కాంతి అనే ఆలు మగలు ఉంటారు. మంచిగానే ఉండేటోళ్ళట. మరి ఇంట ఆమెకు మీద ఎట్లా ఏం పురుగు మెసిలిందో ఏం పాడో నాకు తెలియదు, కానీ డైరెక్ట్ యమలోకానికే పంపింది కాదు. మొన్న పండుగ రోజు ఈ బాలాజీకి చికెన్ తిన బుద్ధి అయిందట. చికెన్ తెచ్చుకున్నాడు, ఒక పావ కూడా తెచ్చుకున్నాడు. ఇక ఇంటామె ఎన్నడూ లేనిది పెనిమిటికి మంచిగా కూరండి పెట్టింది, థమ్సప్ కూడా తెప్పించింది. అందులో గడ్డి మందు కలిపి పెనిమిటి ప్రేమతో ఇస్తున్నా నా చేతుల నుంచి దాగు, మళ్ళీ ఛాన్స్ ఉంటుందో ఉండదో, రోజులు ఎట్లుంటాయో ఏమనుకుంటే ఇచ్చిందట. ఇక ఇంటామె గంత పాయరంగిత్తుంటే పెనిమిటి మురిసి ముప్పందం అయిపోయిండు. అందులో బ్రాండ్ కూడా కలుపుకొని సంతోషంగా తాగిండు. కానీ జరిసేపటికి అన్నగారి గొంతుల మంట గిలగిల కొట్టుకునుడు. ఈ మేడం గారేమో ఇల్లు ఇడిచిపెట్టి బావగారింటికి పోయిందట. మరి ఆడికి ఎందుకు పోయిందో నాకు తెలియదు. ఇక అట్టైన కాళ్ళు కలిసి దావకాల షెరిక్ చేయించారు. ట్రీట్మెంట్ నడిచింది, కానీ పాపం పానం మాత్రం పోయింది. కూల్ డ్రింకులా మందు కలిపి చంపిన ఇంటామె కోసం పోలీసులు దేవులాడుతురు. కాదు, ఏంది అసలు ఈ కాలం ఎటు పోతాంది? ఒకరిని మించి ఇంకొకరికి ఇట్లా చంపుడైంది. దినా వార్తలు రావట్టే. ఒకలేమో చంపి డ్రమ్ములు ఎత్తారు, ఇంకొకలేమో హనీమూన్ అనుకొని పట్టుకపోయి పోతాం చేస్తారు. ఒకలేమో సెల్ఫీ ఫోటోలు దిగుదాం దా అని పిలిచి గంగల నూకెత్తారు. ఇక ఇప్పుడు ఈ మేడం గారేమో పండగ పూట కడుపు నిండా చికెన్ తినబెట్టి థమ్సప్లో మందు కలిపి చంపింది. ఏం దక్కలు మీ బాధ? పెనిమిటి నచ్చకుండా ఇడుపు కాయిదాలు తీసుకోరి, ఎవరితో వాళ్ళు ఉండురి, అవ్వగారింట్లో పోయి కూసోరి. అంతేగాని ఈ సంపుడేంది? వాళ్ళ పానం తీసుడెందుకు? మీరు ఆగమవుడెందుకు? మీ పిల్లలను ఆగం చేసుడెందుకు? కుటుంబాలను రోడ్డు మీద పడేసుడెందుకు? ఈ కథ కానీ